నీకు రాదు. ఆయన నివాస స్థలమై ఉన్నప్పుడు శత్రువు నిన్ను దోచుకోలేడు. ఆయన నివాస స్థలమైనప్పుడు ఏ ఎండ నిన్ను హాని చెయ్యదు. ఆయన నివాస స్థలమై ఉన్నప్పుడు సంరక్షకుని చేతిలో నువ్వు ఉంటావు. ఆయన నివాసమై ఉన్నప్పుడు నీ నివాసంలో సమృద్ధి ఉంటుంది. ఆయన నీకు నివాసమై ఉన్నప్పుడు ఆరోగ్యం ఉంటుంది. ఆయన నివాసమై ఉన్నప్పుడు నీ ఆత్మకు రక్షణ. ఆయన నివాసంగా నీకు ఉన్నప్పుడు నీ పిల్లలకు క్షేమము. ఆయన నీకు నివాసముగా ఉన్నప్పుడు నీ పిల్లల్ని నువ్వు చూచెదవు. ఆయన నీకు నివాసముగా ఉన్నప్పుడు నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. ఆయన నీకు నివాసముగా ఉన్నప్పుడు నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు వలె విధేయులుగా లోబడే వారిగా ఉంటారు. ఆయన నీకు నివాస స్థలమై ఉన్నప్పుడు పరలోక